దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 18వ తేదీ నవంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం. క్రిస్మస్ దినములు ప్రారంభమైపోయినాయి కదా, చాలా సంతోషము. ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనం క్రిస్మస్ చేసినా చేయకపోయినా కాలం మన కోసం ఆగదు. మనము ఒకవేళ ఈరోజు పడుకుందాం అనుకున్న కాలం మన కోసం ఆగదు. కనుక కాలము దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈరోజు అటువంటి గొప్ప వాగ్దానం, నేను ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను ఏలియాను మీ యొద్దకు పంపుదును. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. పూర్తి వచనము, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఇది పూర్తి వచనం. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసుకొని వాక్యం నేర్చుకుంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Malachi chapter 4 verses 5. Look, I am sending the prophet Elijah before the great and dreadful day of the Lord arrives. అంటే ఆ యొక్క ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుతున్నాను, ఆ భయంకరమైన మహాదినము రాకమునకు అని అందరూ కూడా అదే విధంగా రాశారు. కారణం ఏంటంటే, ప్రాఫెట్ ఎలైజా అంటే ఏలియా వస్తాడని. ఇప్పుడు మనము కొంచెము ఒక ప్రశ్న వేసుకుంటే, అంటే మళ్ళా మనం పుడతామా? ఏలియా మనకందరికీ తెలుసు, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం నుంచి 19 వరకు ఏలియా గొప్ప సేవ చేశాడు. రోషం గల ప్రవక్త. ఇద్దరు గొప్ప ప్రవక్తలు మనకు తెలుసు. మొట్టమొదటి ప్రవక్త మనకి తెలిసింది ఎవరు? మోషే. చాలా గొప్ప ప్రవక్త. కనుక మోషే కోసము దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశకాండము 18:18, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించుదును, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పుచు, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని దానిని గురించి ఏమంటున్నాడు? విచారణ చేస్తాను. అయితే ఇక్కడ మోషే గొప్ప ప్రవక్త. మోషే ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి వర్షం కురిసింది, ఆకాశము నుండి వడగండ్లు కురిసినాయి, ఆ భూమి అంతా చీకటి కమ్మింది. అద్భుతములు ఆకాశం నుండి మన్నా ఆహారంగా దేవుడు ఇచ్చాడు. ఎర్ర సముద్రము. ఈ విధముగా మనకి మోషే కోసం తెలుసు. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే, మోషే మళ్ళా పుడతాడా? ఏలియా మళ్ళా పుడతాడా? కారణం ఏంటంటే, మనము యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి ప్రశ్న ఉంది. అక్కడ పుట్టుగుడ్డివాడు ఉంటాడు. వీరు యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళుచున్నప్పుడు అక్కడ శిష్యులు ఆ పుట్టుగుడ్డివాడిని చూచి, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీరిని కన్నవారా? అప్పుడు యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? వీని కన్నవారైనను వీడైనను పాపం చేయను. అయితే ఇప్పుడు మనము వీడు పాపం చేశాడా అంటే, ఎలాగ తను ఇంకా పుట్టుకతోనే గుడ్డివాడు కదా, అంటే గత జన్మలో చేసిన పాపము ఏమన్నా ఇతన్ని చుట్టుకుందా? తల్లిదండ్రులు చేసిన పాపము ఇతన్ని చుట్టుకుందా? ఎన్నో ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి. అసలు మొట్టమొదట నిజంగా అన్ని సైన్సే అంటున్నాం కదా. అంటే మనకి సైన్స్ అంటే జ్ఞానం, వస్తువులు. ఉదాహరణకి సైన్స్ అంటే ఏంటి? ప్రతిరోజు కొత్తగా వచ్చేదే సైన్స్. అంటే ఈరోజు ఇప్పుడు మనం వాడుతున్నది 8K అన్నమాట. అంటే రిజల్యూషన్, ఎంత పవర్ఫుల్ కెమెరాస్. కానీ అది 16Kకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు మెమరీ కార్డ్ అంటే అమ్మో అనుకునే వాళ్ళము, ఈరోజు ఎంత మెమరీ అయినా వేసేస్తున్నారు. అంటే జ్ఞానము పెరిగిపోతుంది, అన్నీ పెరిగిపోతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతున్నాయి. కరెక్టే, సైన్స్ పెరిగిపోతుంది, బంగారం రేటు పెరిగిపోతుంది. కానీ మనము ఎక్కడి వారము అక్కడే ఉన్నాము. కారణం ఏంటి తెలుసా? మన విలువ మన చుట్టూ ఉన్న వస్తువులను బట్టి కానీ, మన విలువ మనతో ఉన్న ప్రజలను బట్టి కానీ, మన విలువ మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కానీ, ఇవన్నీ కూడా కరెక్టే. ఈ లోకం మనకి విలువిస్తుంది. కానీ ఒక్కసారి నీవు నేను ఆలోచన చేస్తే, మన విలువ నిజముగా మనలో ఉన్న ఆరోగ్యము, నిజముగా మనలో ఉన్న ధైర్యము, నిజముగా అంటే మన లోపల ఉన్న దాన్ని బట్టి మనకి మన మీద విలువ ఏర్పడుతుంది. అది నమ్మకము అంటారు. ఈ నమ్మకము అనేది ఎంత గొప్ప కార్యము అని అంటే, నీవు ఎప్పుడైతే నీ మీద నీవు నమ్మకం పెట్టుకుంటే, నీవు ఓకే, ఒక కొంతవరకు పని జరుగుతుంది. ఎప్పుడైతే ఇతరుల మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటావో, అది నీకు తెలుసు, నాకు తెలుసు,
మొత్తానికే మోసం వస్తుంది. అయితే ఎప్పుడైతే నీవు దేవుని మీద నమ్మకం పెట్టుకుంటావో బహుశా అది పరీక్షకు పెట్టబడుతుందేమో, కానీ ఖచ్చితముగా నమ్మిన ఎడల నీవు గొప్ప కార్యాలు చూస్తావు. మనము ఇప్పుడు వేసుకున్న ప్రశ్నలకి ఈ నేను చెప్తున్న వాక్యానికి సంబంధం ఏంటి? అవును, మరి మనం అందరము కూడా అల్టిమేట్ గా దేవుడు ఉన్నాడు అని నమ్మి కదా వాక్యం వింటున్నాం. ఇటువంటప్పుడు మరి హిందూయిజం ఏం చెప్తుంది? కర్మ సిద్ధాంతం చెప్తుంది కదా. కనుక హిందూ సిద్ధాంతము కర్మ సిద్ధాంతం చెప్తుంది, బుద్ధిజము కర్మ సిద్ధాంతం చెప్తుంది. కనుక ఇక్కడ మనం ఒకసారి సబ్జెక్ట్ చూసినప్పుడు హిందూయిజం ఏం చెప్తుంది? దీన్ని రీఇన్కార్నేషన్ అంటారు. అంటే రీబర్త్ అంటే మరో జన్మ ఉందా, మరోసారి. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇన్కార్నేషన్ అంటారు. ఇన్కార్నేషన్ అంటే మనకి హిందూ ఆచారం, మన దేశం ప్రకారం అవతారము, అవతార పురుషులు అంటే ఒక దైవిక ఆత్మ మామూలు మనిషి ఆత్మలో నివసించడము, జన్మించడము, ప్రత్యక్షం అవ్వడము, ఇలాగా మనకి నేర్చుకోవచ్చు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఇన్కార్నేటెడ్ అంటే వాక్యము శరీరధారిగా ఆయన మహిమ కలిగిన ఆత్మ మనిషిగా భూమి మీద ఆయన వచ్చారు అని మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు రీఇన్కార్నేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయాక తిరిగి ఆ ఆత్మ మళ్ళా కొత్త బాడీలో వేరే దేహంలో పుడుతుందా? ఎంతో మంది చెప్పారు కదా మరో జన్మ ఉంది అని చెప్పి, అక్కడక్కడ గత జన్మలో మాకు ఇలా జరిగినాయి. ఆ రోజుల్లో దేహాన్ని వారు ఏం చేసేసేవారు? మంచి ఖచ్చితంగా ఈ ఆత్మ తిరిగి ఈ దేహంలో ప్రవేశిస్తుందని దేహాన్ని భద్రపరిచినట్లు మనం ఆదికాండం అంతట్లో ఇప్పుడు కూడా ఐగుప్తులో మమ్మీలు అంటారు, వాళ్ళు దేహాన్ని భద్రపరిచారు. అదే విధముగా క్రైస్తవ ఆచారం ప్రకారము దేహాన్ని సమాధి చేస్తాము. ఎందుకని? ఆ యొక్క లాజరు చనిపోయాక 4 రోజులకి యేసుప్రభు వారు వచ్చి తిరిగి ఆత్మని ప్రవేశింపచేసినట్లు మనం చూడగలుగుతున్నాం, చనిపోయిన లాజరును లేపినట్లు. ఒకవేళ ఆ రోజే మనము మన దేశ ఆచారం ప్రకారము ఒకవేళ ఆ దేహాన్ని వారు ఖననం చేసేసి ఉంటే, కనుక నా జీవితంలో ఎన్నో ఇటువంటివి ఆత్మసాక్ష్యాలు నేను చెప్పగలను. కానీ అవి నమ్మడానికి చాలా మంది, అంటే ఒక సత్యము మనకి తెలిసింది చెప్పడానికి ఎంత మంది వ్యతిరేకత చూపిస్తారైతే ఒక అబద్ధాన్ని నమ్మడానికి వెంటనే మనము తొందరపడుతూ ఉంటాం. అంటే నిజంగా చాలాసార్లు నిజము వినడం కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ హిందూ ఆచారం ప్రకారము రీబర్త్ అనేది ఏంటంటే మన ఆత్మ వేరే యొక్క శరీరంలోనికి వెళ్ళడం. అలాగే అది దాని ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా నీవు నరకంలో ఉండిపోకుండా మంచి పనులు చేస్తే మోక్షానికి వెళ్ళేటట్లు. కనుక ఈ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతము అని అంటారు. ఈ విధముగా మనం చూసినప్పుడు ఈ హిందూయిజం ఏమని చెప్తుంది? ఆత్మ అంటే మన యొక్క ఆత్మ ఖచ్చితముగా ఆ యొక్క సంసార అంటే ఆ యొక్క లోకంలో ఇలాగ రివాల్వ్ అవుతూ ఉంటుంది. మన సైంటిస్టులు ఏం చెప్పారు? ఇవాల్యూట్ అయ్యి, కనుక ఇక్కడ ఇంకొక సైన్స్కి వెళ్తే మనము గుడ్డు నుంచి తల్లి కోడి వచ్చిందా, కోడి నుంచి గుడ్డు వచ్చిందా? కనుక సైన్స్ ఏం చెప్తుంది? గుడ్డు నుంచే కోడి వచ్చింది, ఎందుకంటే ఇవాల్యుయేషన్ అయ్యింది. ఆ యొక్క సెల్స్, ఆ యొక్క మాలిక్యూల్స్, ఆ యొక్క ఇవన్నీ మనం వాక్యం నేర్చుకుంటున్నాం. ఎందుకు అని అంటే నిజంగా సైన్స్ అనేది వాడు ఎక్కడో ఏదో కనిపెట్టి ఎముకను తీసుకొచ్చి కార్బన్ డేటింగ్ చేసాము, ఫాసిల్ టెస్ట్ చేసాము, మేము ఎక్స్రే టెస్ట్ చేసాము, ఈ టెస్ట్ చేసాం, ఆ టెస్ట్ చేసాం, ఇది ఖచ్చితము కొన్ని బిలియన్ల క్రితం నుంచి ఉంది, బిగ్ బ్యాంగ్. ఇవన్నీ సైన్స్. ప్రూఫ్ ఏది? కరెక్టే. నిజంగా నీ నమ్మకానికి ప్రూఫ్ ఏది? కరెక్టే. చాలా విషయాల్లో ప్రూఫ్ అనేది మనం చూపించలేము. ఇక్కడ బుద్ధిజం అన్నాం కదా, దీన్ని ఏమంటారు అని అంటే నిర్వాణ. అంటే ఈ సైకిల్స్ అయ్యి ఈ సఫరింగ్ అయ్యి అంటే ఈ శ్రమల మార్గం గుండా వెళ్ళి అని ఈ బుద్ధిజం చెప్తుంది. ఇంకా యాన్సియంట్ గ్రీక్ వీళ్ళు ఏం చెబుతున్నారు మనం చూసినప్పుడు, ఈ ఖచ్చితముగా ఈ ఆత్మ అనేది ఈ విధంగా. అంతెందుకు, సద్దూకయ్యులు మనం చూసినప్పుడు పరిసయ్యులు. అపోస్తల కార్యంలో పౌలు పదే చెప్తారు, మేము పరిసయ్యుడను, నేను ఖచ్చితంగా మరో జన్మ ఉంది అంటే పునర్జన్మ ఉంది అంటే ఆత్మకి మరణము లేదు అని నమ్ముతాను అని ఇతను చెప్తాడు పునరుద్ధానం గురించి. సద్దూకయ్యులు దాన్ని అంగీకరించు. కనుక చాలా విషయాలు మన క్యారెక్టరు, మన నమ్మకం మీద దెబ్బ కొడుతూ ఉంటాయి. నిజంగా మనం ఎన్నో విషయాలు నమ్ముతున్నాము, కానీ మన జీవితం అలా లేదే. అంటే ఈరోజు ఎన్నో ప్లాన్స్ వేస్తున్నాము,
మరుసటి రోజు కల్లా మన జీవితం మారిపోతుంది. అంటే దేవుడు పదే పదే మరి క్రిస్టియానిటీ ఈ యూదాయిజం కోసము చెప్పుకోవాలి కదా, వీరైతే నమ్మరు. మరి ఇక్కడ ఏలియా ఈ మోషే ఎలా పుడతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ భావంలో చెప్తుందా? వాక్యాలు నేర్చుకునే ముందు ఇంకా 2 మాటలు నేర్చుకుంటే, చాలా విషయాల్లో నమ్మకము అనేది మనము తీసి గట్టు మీద పెట్టేసి బతికేస్తున్నాము. కారణం ఏంటంటే ఎన్నోసార్లు మనం ఎన్నో ప్రారంభిస్తాము, అది ఇటు అటు అయిపోవడానికి కారణం ఏంటంటే ఏది ప్రారంభించామో, ఎందుకు ప్రారంభించామో, ఏ విషయంలో ప్రారంభించామో అది మర్చిపోతాము. సైకిల్ ఆ యొక్క కాలచక్రంలో కలిసిపోయి ఆ తలల అలల ధాటికి తట్టుకోలేక మనము చితికిలు పడిపోయే వారంగా ఉన్నాము. బహు తక్కువ మంది మాత్రమే నమ్మకము కలిగి, ఆ యొక్క ఆత్మ నమ్మకము కలిగి వారు అనుకున్నది సాధించి, చాలాసార్లు మనము సాధించలేక ఎదుటోల్ని సాధిస్తూ చంపేస్తూ ఉంటాము. చాలాసార్లు ఎన్నో చేయాలనుకుంటాము, ఏమీ చేయలేకపోతున్నాము అని తెలిసి కూడా ఆ విధంగా చేస్తున్న వాళ్ళని చూసి తట్టుకోలేకపోతూ ఉంటాము. చాలాసార్లు అన్నీ నేను చేయగలను అన్న ధైర్యంతో ఉండినప్పటికీ అనుకూలించని పరిస్థితులను చూసి ఎంతో పోరాడినప్పటికీ కూడా ఇక నా వల్ల కాదు అని అలసిపోయి చేతులెత్తేసిన వారంగా కూడా ఉంటున్నాము. కారణం ఏంటి తెలుసా? ఒకటి, ఏ స్థితి నీకు అనుకూలించదు. కానీ ఈరోజు నేను నీకు ధైర్యం చెప్పేది ఏంటి తెలుసా? నీవు అనుకున్నది నువ్వు సాధించగలవు. కానీ దానికి కావలసింది ఒకటే, నమ్మకం. అదేంటండి, నమ్మకం ఉంటే సరిపోతుందా? అవును, నమ్ముట నీ వలనైతే. కారణం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పట్లేదు, మలాకీ గ్రంథంలో ప్రవక్త రాస్తున్నారు. ఇది చివరి ప్రవక్త గ్రంథముగా అక్కడ వారు పెట్టారు. మనకి ఇంకా ఉన్నాయి యాక్చువల్గా, కానీ మనకి బైబిల్ ఇంతటితో చాలు అని ఆప్ చేశారు. కారణం ఏంటంటే మనం చూసినప్పుడు మలాకీ 3:1 కూడా మనకి నా దూతను నేను ముందుగా పంపుచున్నాను అని ఉంటుంది. మనము ఒకసారి వాక్యాలు చూస్తే దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనం, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుతో చెప్తున్నారు, ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు? అప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చాను. అయితే ఏలియా అని గుర్తు ఎరుగక తమకి ఇష్టం వచ్చినట్లు చేశారు, కనుక మనుష్య కుమారుడు కూడా అలాగే శ్రమ పడిపోతున్నాడు అని చెప్పి బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసము అని గ్రహించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్ గా చెప్పారు మత్తయి 11:11, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఏమని చెప్తున్నాడు? మీరు నమ్మగలిగిన ఎడలా అని చెబుతూ, మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే అని చెప్పినట్లు లూకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుక కోసం చెబుతూ, అతడు అనేకులను తిప్పును అంటూ తండ్రుల హృదయములను కుమారుల తట్టును, కుమారుల హృదయములు తండ్రుల తట్టును, నీతిమంతులను జ్ఞానం అనుసరించుటకు, అవిధేయులను విధేయతకు అని చెప్పి ఏలియా యొక్క ఆత్మ శక్తి, ద పవర్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. అంటే ఏలియా అని చెప్పలేదు, కానీ ద పవర్ ఆఫ్ ఎలైజా అండ్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. అర్థం ఏంటంటే ఈ రోజున నీలో ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే పెట్టాడు తప్ప, నీవు నేను ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాలి అంటే, ఏలియా కంట గొప్పవాడని నేను కాదు, కానీ ఏలియా ఏ దేవుని ప్రార్థించాడో ఆ దేవుడు గొప్పవాడని నేను నమ్ముతున్నాను. ఆకాశం మూయబడమని నేను చెప్పట్లేదు, అగ్ని రమ్మని నేను చెప్పట్లేదు, కానీ ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయి. ఇది నేర్పించడానికి నేను ప్రయత్నం చేశాను. అంతెందుకు, శాపదేశపు రాణి ఈ తరము వారి మీద ఖచ్చితంగా మీ మీద నింద మోపుతుంది అని చెప్పి యేసుప్రభు వారు చెప్పారు. అంటే అది మళ్ళా పుడుతుందా? అంటే అర్థం ఏంటంటే, మనకి ఇవ్వబడిన జీవితంలో ఏ రోజున అయితే మనము నమ్మకము కలిగి దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, నిజంగా మరో జన్మ ఉందా లేదా అనే కంటే ఒక్కటే గుర్తుపెట్టుకుంటే జీవితం మారిపోతుంది. ఒక్కటే ఒక్క మాట, ఇవ్వబడిన ఈ జీవితం ఒకే అవకాశం. నేనిప్పుడు ఇంత వయసు అయ్యి నేను అనుభవంతో చెప్తున్నాను, నీవు తృప్తికరమైన జీవితం జీవించాను అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? అందరూ చెప్పినట్లే నా జీవితంలో వెనక్కి తిరిగి చూడగా నమ్మక ద్రోహం, కుళ్ళు, కుతంత్రాలు, కపటాలు దేవుడు విని విని అలసిపోయాడు. అందరి జీవితంలో జరిగేది ఏది?
నా జీవితంలో జరిగింది అని నేను ఈరోజు చెప్పను. ఆ అన్నింటికీ తట్టుకుని నువ్వు ధైర్యముగా నాకు దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఒకే ఒక్క జీవితం అని గుర్తెరిగి ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడానికి నా యొక్క ప్రాణము ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తాను అని ధైర్యంగా చెప్పు. మరో జన్మ అవసరం లేదు. నీకు మరో అవకాశం అనేది పదే సెకండ్ ఛాన్స్ దేవుడు ఇస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాక్యము కోర్స్ క్రిస్మస్ రాబోతుంది. మనము దేవుని యొక్క రాజ్యమును ప్రకటించేవారుగా, అనగా నేను ముందుగా వచ్చాను, నా వెనుక వస్తున్నవాడు నాకంటే గొప్పవాడని బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినట్టు, మరి ఏ విధముగా ఆకాశములో నక్షత్రము ఆ యొక్క జ్ఞానులను యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు నడిపించినట్లు, ఏ విధముగా దేవదూత ఆ యొక్క గొల్లవారులను యేసుక్రీస్తు ప్రభుల యొద్దకు నడిపించినట్లు, ఏ విధముగా గాబ్రియేలు దూత వర్య వర్తమానం దగ్గరికి, అటు మరియా ఇటు యోసేపు దగ్గరికి తీసుకుని వచ్చినట్లు, దేవుడు నిన్ను నన్ను కూడా మలాకై అనగా మెసెంజర్ దూత, దేవుడు నిన్ను నన్ను ఆయన మెసెంజర్ గా, ఆయన దూతగా, ఆయన ప్రవక్తగా, ఆయన సేవకుడిగా వాడుకొనును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, నీ నామమునకు మహిమకరంగా క్షేమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక.